నీకేమవుతుందో అని మేము చాలా భయపడ్డాం మహేష్. బై గాడ్స్ గ్రేస్ నువ్వు అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. యారా ఎలా ఉంది డాక్టర్? మా మహేష్కి డోంట్ వరీ అండి, హీఈస్ ఓకే. రెస్ట్ తీసుకొనివ్వండి ప్లీజ్. వీడు చస్తే రూట్ క్లియర్ అవుతుంది అనుకుంటే మళ్ళీ బతికిపోయాడు. ఆంటీ మీరేం బాధపడకండి, మహేష్ ఇంకేం కాదు, పూర్తిగా బయటపడ్డాడు. అసలు అశ్విన్కి మహేష్ ఏం ద్రోహం చేశాడని ఇంతకు తెగించాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నాకు తెలిసిన ఒక డీజీపీ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి అశ్విన్ గాడికి బెయిల్ కూడా రాకుండా చేస్తా. మహేష్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడి అంతు చూస్తాను. మిత్ర, ఆంటీని కాసేపు జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళి డీజీపీ గారితో మాట్లాడతా, సరేనా? ఆంటీ మహేష్కి ఏం కాదు, ధైర్యంగా ఉండండి ఆంటీ. సార్ నాకు తెలుసు అశ్విన్, నువ్వు అలాంటి పని చేస్తుండవు. బట్ మహేష్ ఇదంతా నీ ప్లాన్ అని చెప్తున్నాడు కదా. సార్ వాళ్ళిద్దరూ ఎవరో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళు నా పేరు చెప్పారని మహేష్ సార్ నన్ను అపార్థం చేసుకున్నారు. అందుకే నేనే చేశానేమో అని అనుమానిస్తున్నారు సార్. నువ్వు చెప్పేవేవి మాకు అవసరం లేదు. నువ్వు చెప్పుకున్న ఉపయోగం ఉండరు. నిన్ను జడ్జి గారి ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు ఇంకో మార్గమే లేదు. ఆ తర్వాత నువ్వు కోర్టులో లాయర్ ద్వారా నిరూపించుకోవాలి. కోర్టులో ఈ నేరం ప్రూవ్ అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. సార్ అవును, ఇది అటెంప్ట్ మర్డర్ కేస్.